వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో షర్మిల, సునీత కేవలం పావులని అన్నారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదాలపై వస్తున్న ఆరోపణలను సతీష్ రెడ్డి తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే షర్మిలకు భారీగా ఆస్తులు రాసిచ్చారు. జూబ్లీహిల్స్ ఇల్లు, ఇడుపులపాయ భూములు, హైడ్రో ప్రాజెక్టుల్లో వాటాలు, ఇలా కొడుకు కంటే కూతురుకే వైఎస్ఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు జగన్ తన స్వార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటా కావాలని అడగడం ధర్మం కాదు అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో షర్మిల ఖర్చు చేసిన ప్రతి పైసా చంద్రబాబు ఇచ్చినదేనని ఆయన ఆరోపించారు. ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? దీంట్లో క్లియర్గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయను పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్ దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో యాదంతి సునీల్ యాదవ్ హిట్ ఆన్ ది జెంటిల్స్ ఏరియా ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ విత్ హిస్ రైట్ లెగ్ అండ్ సెడ్, మా అమ్మని అడుగుతావరా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావారా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే మీకు తెలిసిట్టది మర్మాయుల మీద కొట్టినట్టు, గొడ్డలతో కొట్టినట్టు. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? ఇది ఎవరన్నా మేమిచ్చినటువంటి స్టేట్మెంటా? నువ్వు కాపాడుకుంటున్నావే, మీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా ఇది. ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేయరు? అంటే వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి సమయంలో, ఆయన మీద దాడి చేసేటువంటి సమయంలో వీళ్ళు కొన్ని పేపర్ల కోసం వెతికినారు. ఏంటి అమ్మా పేపర్లు? చెప్పు తల్లి, ఏంటి ఆ పేపర్లు? వీళ్ళు ఏ పేపర్ల కోసం వెతికినారు? ఎక్కడన్నా మీకు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గెట్ట తగాదాలు ఉన్నాయా, ఇండ్ల తగాదాలు ఉన్నాయా? చెప్పు, నాకు అర్థం కావడంలా. మరి ఏ కదా లోక కళ్యాణం కోసం ఆ గర్రాలంతా తెచ్చి కంఠంలో పెట్టుకుంటాడు కదా. ఆ రకంగా మీ తండ్రి యొక్క ప్రతిష్ట దెబ్బతినకూడదని, మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు మసకబారకూడదని, వివేకానంద రెడ్డి గారిని ఎక్కువ లాగితే ఆయనకున్నటువంటి వీక్నెస్ అన్ని బయటపడతాయని చెప్పి అవినాష్ రెడ్డి పడేటువంటి తాపత్రయము నిజంగా జీవితంలో హ్యాట్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి గారు. మీ యొక్క త్యాగానికి నిజంగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి గారు పడినటువంటి బాధలు నేను చూశా. ఈరోజు సునీతమ్మ, నువ్వు అవినాష్ రెడ్డి గారి మీద నువ్వు అభియోగాలు చేస్తున్నావు. సునీతమ్మ, నువ్వు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతున్నారు. ఒక సింపుల్ ఛాలెంజ్ మీకు ఇస్తా నేను. 12 సంవత్సరాల నుంచి అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు. 12 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద కానీ, ఆయనకి ఎక్కడైనా అక్రమ పనులు చేస్తున్నాడని కానీ, లేకుంటే ఎక్కడైనా తప్పుదావలో ప్రయత్నిస్తున్నాడని కానీ, ఎక్కడన్నా నేరాన్ని ఆయన పెంచుతున్నాడనేటువంటి అభియోగాన్ని ఎవరైనా ఈ జిల్లాలో చేశారా, భవిష్యత్తులో చేయబోతారా? నాకు చెప్పు. ఈరోజు సిబిఐ చేసినటువంటి ఛార్జ్షీట్లో కానీ ఇంకొక చాట కానీ అవినాష్ రెడ్డి గారి మీద మోపినటువంటి అభియోగం అంతా ఏంటంటే హీ హ్యాస్ ట్యాంపర్డ్ ది ఎవిడెన్సెస్, అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చెడిపివేసే ప్రయత్నం చేశాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. నంబర్ 1.
నంబర్ 2 ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగము మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో కేసులో ఉండాడు అని చెప్తున్నావే. రెండో అభియోగం ఏంటంటే ఆయన యొక్క తప్పుడు వాదనకు ఊతం కల్పించాడు. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్తో రక్తం వాంతులు చేసుకుని చనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని ఆయన పుట్టించాడు అనేది రెండో అభియోగం. ఈ రెండు అభియోగాల మీద అతని మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఒక్కసారి ఈరోజు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినాడు. ప్రధానమైనటువంటి రైవల్ ఆల్మోస్ట్ 2015-16 నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడారు? దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.